మకర రాశి వారికి సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అంటే మీ కుటుంబ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, దాంపత్య జీవిత పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, మీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మీకు జరిగేది కూడా ఇదే అనమాట. మరి రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున మీకు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉందో కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు అంటే ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా అయితే ఉంటుందండి. కొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అంటే చిన్న పెట్టుబడులు కానీ ఫోన్ కాల్ ద్వారా కొన్ని మీకు అవకాశాలు అయితే వస్తాయి. పెద్ద పెట్టుబడులు, పెద్ద వ్యాపార నిర్ణయాలు ఈ రోజుకు చేయకూడదండి. అంటే రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఖర్చులు కొంచెం ఎక్కువగా రావచ్చు. అవసరాలు కస్టమైజ్ చేసి జాగ్రత్తగా ఖర్చు చేయడం చాలా మంచిది. అంటే ఏదైనా సరే మనం ముందస్తుగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం ఇంకా సమస్యలు తగ్గించేందుకు సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. అవసరమైతేనే వస్తువుల కొనుగోలుపై మాత్రమే ఖర్చు చేయండి. పొదుపు అలవాట్లు తప్పకుండా పాటించండి. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక కుటుంబ వాతావరణం మిశ్రమంగా అయితే ఉంటుందండి. కొంత చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవచ్చు. ఓపికతో, ప్రేమతో పరిష్కరించండి. ఇంకా పెద్దవారి ఆశీర్వాదం మీ కుటుంబ స్థితిని తప్పకుండా బలపరుస్తుందన్నమాట. సానుకూల మార్పులు ప్రారంభం కావచ్చండి. కుటుంబ సభ్యులతో గడపడం, పరస్పర బంధాన్ని పెంపొందించడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు అంటే ఏదైనా సరే లాభాలు జరగబోతున్నాయి, కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి. ముందుగా లాభాల గురించి అయితే తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా పరిచయం ద్వారా అదనపు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు రావడం అన్నమాట. ఇంకా చిన్న వ్యాపారంలో కొంత లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మానసిక శాంతి పెంపొందించే అవకాశాలు అంటే ధ్యానం కానీ ఇంకా శివనామస్మరణ ఇలా మీకు ఎప్పటికీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. నూతన ఆలోచనలు, పరిష్కార మార్గాలు వెలుగు చూస్తాయండి. జీవిత మార్గం సుగమం అవుతుందన్నమాట. కుటుంబ సాన్నిధ్యం, పెద్దవారి ఆశీర్వాదం, కుటుంబ సభ్యులతో ప్రేమాభిమాన బంధం మీకు తప్పకుండా పెరుగుతుంది. ఇంకా కొన్ని నష్టాల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా రావచ్చండి. అవసరాలకు తప్ప మరిన్ని ఖర్చులు ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. మీరు కూడా అంటే కొంత అపోహాలు, అవమానాలు, చిన్న గొడవలు చోటు చేసుకోవచ్చు. సరే అంటే మృదుత్వంతో, ఓపికతో పరిష్కరించాలండి. పెద్ద పెట్టుబడులు, రిస్క్ వ్యాపార నిర్ణయాలు తక్షణం చేయడం మంచిది కాదనమాట. నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చేసి తలనొప్పి, జీర్ణ సమస్యలు కొద్దిగా ప్రభావితం చేయవచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా నిర్ణయాల్లో ఆలస్యం వల్ల అవకాశాలు వదులుకోవద్దు. సమయం తప్పకుండా గమనించాలి. ఇంకా రేపటి రోజున మీకు వివాహితులకు ఎలా ఉందంటే కనుక శాంతియుతంగా మధురమైన మార్పులు చోటు చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. కొంత చిన్న అభిప్రాయ భేదాలు, గొడవలైతే ఉండొచ్చు. ఓపిక, ప్రేమ, అభిమానంతో పరిష్కరించండి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం బంధాన్ని బలపరుస్తుందన్నమాట. పెద్దల ఆశీర్వాదం, సహచరుల ప్రోత్సాహం సానుకూల మార్గాన్ని అయితే సూచిస్తుందండి. ఇంకా దాంపత్య జీవితంలో రేపటి రోజున పరస్పర గౌరవం, ప్రేమాభిమానంతో బలమైన బంధం ఏర్పడుతుంది. చిన్న అపోహాలు, అనుమానాలు కలగొచ్చు. స్పష్టమైన మాటల ద్వారా పరిష్కరించండి. ఎప్పుడు కూడా అనుమానాలనైతే, గొడవలనైతే పెంచుకోకూడదనమాట. ఏదైనా కానీ మనము శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది ఏ బంధమైనా సరే. చిన్న అనుకోని సంఘటనలు ప్రేమకు మరింత బలపరిచే అవకాశంగా మారతాయన్నమాట. ఇంకా రేపటి రోజున ప్రేమ పరంగా ఎలా ఉందంటే కనుక కొంత అపోహాలు అయితే ఉండొచ్చండి. సరైన కమ్యూనికేషన్స్ ద్వారా అవి తొలగించుకోవాలన్నమాట. కొత్త పరిచయాలు సానుకూల మార్గంలో అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమలో మరింత బలమైన బంధం ఏర్పడేందుకు ఈరోజు అనుకూల సమయం. ఇంకా అపోహల కారణంగా అనవసర గొడవలు మానుకోవాలి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యమైనదండి. ఇంకా రేపటి రోజున ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు, కొత్త ఆఫీస్ పనులు సమయానికి పూర్తి చేయవలసిన పరిస్థితి, కొంత ఒత్తిడి ఉంటుంది. ఓపికతో ప్రణాళికగా పనిచేయడం చాలా ముఖ్యమన్నమాట. పై అధికారుల నుంచి ప్రోత్సాహం, గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సహచరులతో సంబంధాలు మృదువుగా ఉండడం వలన కార్యస్థల శాంతి అయితే ఉంటుందన్నమాట. ఇంకా సూచనలు వచ్చేసి సమయపాలన వివరాల్లో జాగ్రత్త అండి. అపోహాలు, అనుమానాలపై స్పందించకుండా స్పష్టమైన కమ్యూనికేషన్స్తో వ్యవహరించండి. ఇంకా వృత్తిపరంగా కొత్త ఆలోచనలు ప్రయోగించడానికి అనుకూలమైన సమయం. మీరు సృజనాత్మకంగా ముందుకు పోతే మంచి ఫలితాలు అయితే దొరుకుతాయండి. కొంత సహకారం అందుబాటులో ఉండడం విజయానికి దారి చూపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాపార పరంగా కొత్త క్లయింట్స్, భాగస్వామ్య ఒప్పందాల అవకాశాలుగా కనిపిస్తాయి. కొద్దిగా పెట్టుబడులు చేయడం ద్వారా మిగిలిన లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద రిస్కులు తక్షణం మానుకోవడం ఉత్తమం. స్థిరమైన వ్యాపార మార్గాలు నమ్మండి. ఇంకా అధిక పెట్టుబడులు పెట్టకండి. నష్టం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థిక పరిస్థితిని బాగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున అంటే బుధవారం రోజున
తప్పకుండా మీకు అంటే మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త పరిచయాలు తెచ్చి ఇస్తారనమాట. ప్రేమ, గౌరవం, సహకారం పెరుగుతూ గత కొన్ని అపోహలు, చిన్న అసంతృప్తులు మాయమవ్వడం ప్రారంభమవుతాయి. ఒక చిన్న ఆలోచన, ఓ మాట ద్వారా మీ జీవిత మార్గం సులభమవుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒక్కసారిగా సాఫీగా పరిష్కార మార్గం మీకు కనిపిస్తుందండి. మానసిక ఒత్తిడులు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. పరస్పర విశ్వాసం పెంపొందించుకోండి. ఓపికతో, ప్రేమతో సమస్యలను పరిష్కరించండి. ఇంకా శివనామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పులు అన్నమాట. ఇంకా ఏదైనా సరే మీరు కొన్ని శని దోష పరిహార పూజలు చేసుకోండి. రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శని ప్రభావాన్ని తగ్గించేందుకు మంగళవారం రోజు కానీ లేదా బుధవారం రోజు కానీ శని దేవుడి పూజ చేయడం చాలా శుభమండి. శని దేవుడికి ఎప్పుడు కూడా నీలం వస్త్రం ఉంచి శని మంత్రం జపించండి. ఓం శనీశ్వరాయ నమః 108 సార్లు జపించండి. ఇంకా నైవేద్యంగా నల్ల నువ్వులు, అలాగే నల్ల ఎండు నువ్వులు ఉంటాయి కదండి, అంటే ఇంకా ఎండు పండ్లు ఉంటాయి కదా, నెయ్యి, ఉప్పు ఇలా సమర్పించండి, అర్పించండి. శనిమూర్తిని నీలం రంగు బొట్టు లేదా పూలతో అలంకరిస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారి పూజలు కూడా చేసుకోవచ్చండి. ఓం శక్తి అమ్మాయై నమః అని ఈ జపం చేసుకుంటూ ఉండండి. పువ్వులు నైవేద్యం అంటే పిండి, పాల, మిఠాయి, పండ్లు అర్పించండి. శాంతి ప్రార్థనలు చేయడం చాలా మంచిది. మనసుకు శాంతి అయితే మీకు దోష నివారణ అయితే అవుతుందన్నమాట. ఇంకా దానాలు చేయడం వల్ల కూడా మీకు చాలా పుణ్యఫలం వస్తుందండి. బియ్యం కానీ, ఉప్పు కానీ, నెయ్యి కానీ, పప్పు వస్త్రాలు పేదరికంలో ఉన్న మహిళలకు, పిల్లలకు ఇవ్వడం, నల్ల ఎండు నువ్వులు అలాగే శని దోష నివారణకు ఉపయోగపడుతుందండి. పేదరికంలో ఉన్న వారికి ఆహారం సరఫరా చేయడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఏదైనా కానీ మంచి పుణ్యఫలాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున మీరు ఏదైనా సరే అంటే కొంతమందికి ఇప్పుడు మనకు గొడవలు జరుగుతుంటాయి కదా, అటువంటి వారికి చాలా దూరంగా ఉండండి. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ముంచేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి అసలు మీరు చోటు ఇవ్వకండి. అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా శని దోష పరిహారం కోసం శని మంత్ర జపం, నల్ల నువ్వులు, నెయ్యి, ఉప్పు సమర్పణ అనమాట. అమ్మవారి పూజ ఇంకా ఏదైనా సరే మీకు ఇష్టమైనటువంటి అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంకా దానం కూడా అండి, పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు, పిల్లలకు ఏదైనా కానీ బియ్యం కానీ, నెయ్యి కానీ, ఇంకా వస్త్రాలు కానీ, అంటే వస్త్రాలు అంటే మనము యూస్ చేసినవైనా పర్లేదండి, పూర్తిగా చిరిగిపోయినవి ఇవ్వకూడదు. చిరిగిపోయినవి ఇస్తే కూడా మనకు అది ఇంకా కీడునే తలపెట్టేలాగా ఉంటుంది, కానీ అది దానం కిందికి రాదనమాట. మీరు ఏదైనా సరే మీరు వాడినవి కానీ లేకుంటే కొత్త వస్త్రాలను కానీ, అది ఒక్క జత అయినా కానీ కొత్తదైనా కొనిస్తే కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాల పరంగా కొంచెం అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు అంటే వ్యాపార, కుటుంబ సందర్శన, ప్రయాణిక పనులన్నమాట సానుకూల మార్గంలో సాగుతాయండి. శ్రద్ధగా ప్రయాణ మార్గాన్ని, సమయాన్ని క్రమబద్ధంగా నిర్ణయించుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎటువంటి అపోహాలు లేకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిదండి. ప్రయాణంలో చిన్న జాగ్రత్తలు అయితే పాటించండి. ఉదాహరణకు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం, పర్యటన ముందుగా ప్లాన్ చేయడం అన్నమాట. ఉదయం ప్రాముఖ్యమైన ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. రాత్రి సమయంలో పెద్ద ప్రయాణం మానుకోవడం కూడా ఉత్తమం అండి. ఇంకా రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగు వచ్చేసి నీలం కలర్ అండ్ బ్లూ కలర్ అండి. అంటే నీలం అంటే ఎక్కువ డీప్ బ్లూ అనమాట, లైట్ బ్లూ అనమాట, రెండు కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రంగు ధరించడం అదృష్టాన్ని పెంపొందిస్తుంది. అదృష్ట సంఖ్యను ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రణాళికలు విజయవంతం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. మానసిక శక్తి కొంచెం తగ్గి ఉండొచ్చు. అలాగే శాంతి ప్రార్థనలు చేయడం వలన బలపడతాయండి. తలనొప్పి, జీర్ణ సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఓపికగా, మెల్లగా ఆహార నియమాలు పాటించండి. పెద్ద శారీరక కృషి మానుకోవడం మంచిది. సమయాన్ని బాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సూచనలు వచ్చేసి మంచి నిద్ర, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిదండి. ఆరోగ్య సమస్యలపై డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా మొత్తానికి వచ్చేసి ప్రయాణం అనేది మీకు సానుకూలంగా సాగుతుంది. శ్రద్ధగా ప్రణాళిక రూపకల్పన అవుతుంది. అదృష్ట రంగు వచ్చేసి నీలం కలర్ అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 8 అనమాట. ఆరోగ్యపరంగా తలనొప్పి కానీ, జీర్ణ సమస్యలు జాగ్రత్తగా వస్తే కనుక జాగ్రత్తలు తీసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు శివుడిని ఎప్పుడూ కూడా ప్రార్థించుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఎటువంటి ఆటంకాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి. మీరు ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ముకొని ముందుకు సాగండి. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు ఈరోజు ముందుగానే ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.